వెల్కమ్ టు హసీనాస్ కిచెన్. ఈరోజు నాన్నగారి 6వ వర్ధంతి సందర్భంగా అక్కడ జరిగిన విశేషాలు మీకోసం. నాన్న, నీకు నేను ఇవ్వగలిగిన, నీవు నా చేతెప్పించుకున్న నివాళి ఇది. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఇచ్చిన అమూల్యమైన బహుమతి స్వేచ్ఛ, విలువలతో కూడిన స్వేచ్ఛ. నాన్న, బాలకృష్ణ చెప్పినట్లు సినిమాలో లేడిపిల్ల లెక్క కాకుండా పిలుపుల లెక్కే పెంచావు నాన్న. నీకు ఎప్పుడు కోపం వస్తుందో, నువ్వు ఎప్పుడు మంచులా కరిగిపోతావో, నీ ఇష్టం ఏంటో అయిష్టం ఏంటో అన్నీ తెలుసు నాన్న నీ చిన్న కూతురికి. అందుకే నీకు ఎలాంటి నివాళి ఇస్తే నీకు ఇష్టమో అలాంటి నివాళినే ఏర్పాటు చేశాను. ఇది నీకు నచ్చే ఉంటుంది నాన్న. పైలోకంలో నుంచి నువ్వు చూస్తూనే ఉంటావు. ఈ ప్రపంచంతో నీ అనుబంధం ఏంటో తెలియాలి అంటే ఈ సభా ప్రాంగణంలో 2 నిమిషాలు నిలబడితే ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతుంది. నీకోసం చేతులెత్తి మొక్కిన ప్రతి మనిషి వెనుక నీ మంచి నాకు కనపడుతూనే ఉంది. కోసం కదిలి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు, పార్టీ నాయకులను చూస్తే నీ పార్టీ అభిమానం కూడా కనపడుతుంది. నాతో సమానంగా చూసిన చెల్లి కూడా, బాబాయ్ కూతురు కూడా వచ్చింది నాన్న నీకు నివాళి అర్పించడానికి. ఈ సభ ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది అంటే, నీకు మహా నివాళి అర్పించగలిగాను అంటే నా స్నేహితుల బలం నాన్న. ఇదంతా వాళ్ళందరూ నా వెనక ఉండబట్టే ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని చేయగలిగాను. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి నేను వచ్చినప్పుడు చాలా భారంగా వచ్చాను నాన్న. అడుగు కూడా పడలేనంత విధిలో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు వదిలిపెట్టిపోయిన విశాల ప్రపంచం నాతోనే ఉందని తెలిసింది. నాకేం చేయాలో తెలిసింది. నువ్వు వదిలిపెట్టిపోయిన కొన్ని బాధ్యతలు నేను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను. నీ చిన్న కూతురుగానే ఈ ప్రపంచానికి నేను పరిచయం. అదే నాకు అత్యంత అద్భుతమైనటువంటి బిరుదు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. మాస్టర్ గారితో గడిపిన క్షణాలు కూడా నాన్నతో గడిపినట్లే అనిపించాయి. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.